నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. షీల్డ్ సదస్సును ప్రారంభించనున్న సీఎం రేవంత్. సైబర్ నేరాలు పరిష్కార మార్గాలపై నిపుణుల సూచనలు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో నేడు బీఆర్ఎస్ రైతు దీక్ష. అన్నదాతలకిచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. ఫార్ములా ఈ కార్ కేసులో ఎఫ్ఈఓ ప్రతినిధులపై ప్రశ్నలు. నిధుల చెల్లింపుపై ప్రశ్నించిన అధికారులు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ నియామకం. ఎలక్షన్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి వివేక్ జోషి. టొరంటో విమానాశ్రయంలో పల్టీలు కొట్టిన విమానం. ల్యాండింగ్ సమయంలో ఘటన. 17 మందికి గాయాలు. రాష్ట్రంలో పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలో దింపకపోవడంతో అధికార కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీగా సాగుతోంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏ సాయం చేయని కమలం నేతలకు ఓట్లడిగే హక్కు లేదని మంత్రులు విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక 9 నెలలకే కాంగ్రెస్ వ్యతిరేకత తెచ్చుకుందని భాజపా ఎదురుదాడి చేసింది. మరోవైపు ఎన్నికలు సమర్థంగా నిర్వహించేలా అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారం వేడెక్కుతోంది. పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకునేలా కసరత్తు ముమ్మరం చేశాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. పేదవాళ్ల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్న ఆయన ఎన్ని పనులు చేసినా ఏం చేశారని కొంతమంది ప్రశ్నిస్తారని ఆక్షేపించారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో పథకాల ఆలస్యానికి మాజీ సీఎం కేసీఆరే కారణమని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. నిజామాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికపై సమీక్ష నిర్వహించిన ఆయన ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. మొట్టమొదటిగా 20 సంవత్సరాల కింద రావడం తెలంగాణ 20 సంవత్సరాలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం బీజేపీ పార్టీ. రెండవది, ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఒరగబెట్టింది ఏమీ లేదు. కేవలం మతాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేసి రాజకీయ పబ్బం గడుపుతా ఉన్నారు తప్ప ఏమి ఇవ్వలే. ఏ లెక్క ప్రకారం, ఏ విలువల ప్రకారం ఈ బీజేపీ ఎంపీలైనా బీజేపీ ఎమ్మెల్యేలైనా తెలంగాణ రాష్ట్ర పట్టభద్రుల ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు మీకెక్కడిది? ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగిస్తుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో వికసిత్ భారత్, వికసిత్ బడ్జెట్ అనే అంశంపై మేధావుల సమావేశంలో పాల్గొన్నారు. 2014 కంటే ముందున్న బడ్జెట్ కు ప్రధాని మోదీ 10 ఏళ్ల బడ్జెట్ తో పోల్చుకుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంలో ప్రపంచానికి అన్నం పెట్టేలా దేశం సత్తా పెరిగిందని కొనియాడారు. మిర్యాలగూడలో ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తం రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించిన ఈటెల బీఆర్ఎస్ కాంగ్రెస్ కు కనీసం అభ్యర్థులను పెట్టే దమ్ము లేదని ఎద్దేవా చేశారు. స్వల్పకాలంలోనే కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటోందని ఈటెల విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు సిద్దిపేట కలెక్టరేట్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ మను చౌదరి పోలింగ్ కేంద్రాల బయట ఓటు ఎలా వేయాలో చూపే ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలని సూచించారు.
రైతులకు రాష్ట ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు డిమాండ్తో రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో నేడు బీఆర్ఎస్ రైతు ధర్నా నిర్వహించనుంది. ఇప్పటికే వివిధ చోట్ల దీక్ష చేపట్టిన బీఆర్ఎస్ నేడు కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో ధర్నా తలపెట్టింది. ముందు పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టుకు వెళ్లి ధర్నాకు అనుమతి తెచ్చుకుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్షకు న్యాయస్థానం అనుమతిచ్చింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు ఈ ధర్నాకు హాజరు కానున్నారు. రాహుల్ గాంధీ కులం, మతం ఏంటో చెప్పాలన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై రాష్ట కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబానికి కుల, మతాలు ఆపాదించడం కమలం పార్టీ నేతల సంస్కారహీన రాజకీయాలకు నిదర్శనమని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ విమర్శించారు. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకే కులగణన చేపట్టినట్లు ఎంపీ బలరాం నాయక్ స్పష్టం చేశారు. బూర నర్సయ్య గౌడ్ నిజమైన బీసీ అయితే రాహుల్ గాంధీ తెచ్చిన కులగణనను సమర్థించాలని డిమాండ్ చేశారు. బీజేపీ బిల్లా రంగాలు కొత్త డ్రామాకు తెరలేపారని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ది కోసమే కొత్త నాటకం ఆడుతున్నారని విమర్శించారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్, బీజేపీలకు లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని మోదీని అడిగే సత్తా ఉందని బండి సంజయ్ను ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వాలు చాలా చోట్ల ఉన్నాయి, వారు ఎక్కడ చేయట్లేదు. ఇప్పుడు చేయకుండా బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మా కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాస్ట్ సెన్సస్ చేసాము. చేయడమే కాకుండా మేము ఎన్నికల ముందు ఇచ్చిన కమిట్మెంట్ 42% చట్టబద్ధ ఇవ్వబోతా ఉన్నాం. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఆషామాషి కాదు. మేము ఇప్పుడు బీజేపీ గారిని, బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నాం. మాకు చిత్తశుద్ధి మేము చేస్తా ఉన్నాము. మీరు 10 ఏళ్లు బీఆర్ఎస్ చేయలేదు. ఇలా బీజేపీకి అవకాశం ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. ఇవాళ బండి సంజయ్ గారికి నేను వితోపక్తాను, ఓబీసీ బిడ్డగా మీరు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. మేము రేపు చట్టసభలో బిల్లు పెట్టి చట్టసభలో చట్టబద్ధ ఇస్తే దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి మీరు ప్రధానమంత్రితో మాట్లాడి అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. అప్పుడు మీకు బీసీ పట్ల చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు 17 నామినేషన్లు దాఖలయ్యాయి. 15 మంది సభ్యులను ఎన్నుకునే ఈ ఎన్నిక కోసం ఈ నెల 10 నుంచి నామినేషన్లను స్వీకరిస్తుండగా కాంగ్రెస్ నుంచి 7 కార్పొరేటర్లు, ఎంఐఎం నుంచి 8, బీఆర్ఎస్ నుంచి 2 నామినేషన్లు వేశారు. సంఖ్యాబలం లేని కారణంగా ఎన్నికకు బీజేపీ దూరంగా ఉంది. ఇవాళ నామినేషన్ల పరిశీలన జరగనుండగా 21 వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. 25న స్టాండింగ్ కమిటీ ఎన్నిక జరగనుంది. అయితే బీఆర్ఎస్ కు చెందిన 2 కార్పొరేటర్లు నామినేషన్లను ఉపసంహరించుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే స్టాండింగ్ కమిటీ ఎన్నిక లేకుండానే ఏకగ్రీవం కానుంది. రాష్ట వ్యాప్తంగా ఉన్న కింది కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకానికి తీసుకుంటున్న చర్యలపై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కింది కోర్టులో అదనపు సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం చేపట్టకపోవడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ కు చెందిన న్యాయవాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కింది కోర్టులో కేసుల సత్వర విచారణకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం అవసరమని హైకోర్టు తెలిపింది. న్యాయ పరిపాలనలో వారి పాత్ర కీలకమని, ఇది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశమని పేర్కొంది. కోర్టుల్లో పెండెన్సీ పెరిగిపోతోందని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంపై వారంలోగా నిర్ణయం చెప్పాలని స్పష్టం చేసింది. న్యాయశాఖ, హోంశాఖల తరపు న్యాయవాది వారం గడువు ఇస్తే కౌంటర్ దాఖలు చేస్తామనడంతో ధర్మాసనం విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ మోసం కేసులో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 850 కోట్ల రూపాయల స్కామ్లో ప్రధాన నిందితుడు ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అమర్దీప్ కుమార్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. బీహార్కు చెందిన అమర్దీప్, సీఓఓ ఆర్యన్ సింగ్, సీఈఓ యోగేందర్ సింగ్ ప్రస్తుతం దుబాయ్లో ఉన్నట్లు తెలిసింది. నిందితుడు అమర్దీప్ గతంలో హైదరాబాద్ నుంచి దుబాయ్కి తరచూ రాకపోకలు సాగించినట్లు పోలీసులు గుర్తించారు. మోసం బయటపడగానే 3 దేశం విడిచి వెళ్లిపోయి ఉంటారన్న అంచనాతో లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. జనం నుంచి కొట్టేసిన డబ్బును దుబాయ్ కేంద్రంగా నడిచే ప్రెస్టీజ్ జెట్స్, ఫాల్కన్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీస్ తదితర కంపెనీలకు బదిలీ చేయడంతో అక్కడే ఉన్నట్లు అంచనాకు వచ్చారు. ఈ స్కామ్తో సంబంధం ఉన్న మరో 3 సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 22 ఖాతాలను స్తంభింపజేసిన అధికారులు నిధులు బదిలీ అయిన ఖాతాల వివరాలివ్వాలని బ్యాంకులకు లేఖలు రాశారు. ఫాల్కన్ మోసం కేసులో ఇప్పటి వరకు మొత్తం 17 మందిపైన కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ రేస్ విచారణను ఏసీబీ ముమ్మరం చేసింది. లండన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రతినిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ అధికారులు విచారించారు.
రేసు నిర్వహణ, అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం, నిధుల చెల్లింపు వంటి అంశాలపై అధికారులు ప్రశ్నించారు. రేసు నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయంగా ఒకటే విధానం పాటిస్తామని, నిధుల చెల్లింపుల్లో ఉల్లంఘనలపై తమకు తెలియదని ఎఫ్ఈఓ ప్రతినిధులు వెల్లడించినట్లు సమాచారం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ దూకుడు పెంచింది. హైదరాబాద్ లో రేసు నిర్వహణకు విదేశీ సంస్థ అయిన ఎఫ్ఈఓకు పన్నులతో కలిపి 55 కోట్లు చెల్లించిన అంశంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇదే కేసులో నిధుల మళ్లింపు, ఫెమా ఉల్లంఘనలపై ఈడీ సైతం దర్యాప్తు చేస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి వాంగ్మూలం తీసుకున్న ఏసీబీ తాజాగా లండన్లోని ఎఫ్ఈఓ ప్రతినిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. వాస్తవానికి కేసు దర్యాప్తునకు ఆన్లైన్లో హాజరు కావాలని నెల క్రితమే ఎఫ్ఈఓ సీఈఓకు ఏసీబీ సమాచారమిచ్చింది. అందుకు అనుకూల తేదీలు తెలపాలని మెయిల్లో పేర్కొన్నారు. అయితే విచారణకు హాజరు కాలేనని, తన సంస్థ తరపున ప్రతినిధులు హాజరవుతారని ఎఫ్ఈఓ సీఈఓ వెల్లడించినట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు చేసిన అధికారులు, అనిసా సంచాలకులు తరుణ్ జోషి ఆధ్వర్యంలో ఎస్పీ రితిరాజ్, దర్యాప్తు అధికారి మాజిద్ ఖాన్ విచారణ ప్రక్రియ నిర్వహించారు. రేసు నిర్వహణకు సంబంధించి సంప్రదింపులు ఎవరు జరిపారు, నిధుల చెల్లింపు ఎలా జరిగిందన్న కోణంలోనే ఎఫ్ఈఓ ప్రతినిధులను విచారించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అరవింద్ కుమార్ తమతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారని, ఇదంతా ఈమెయిల్స్ ద్వారానే జరిగిందని చెప్పినట్లు తెలుస్తోంది. రేసు నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయంగా ఒకటే విధానం పాటిస్తామని, నిధుల ఉల్లంఘనల అంశం తమకు తెలియదని వెల్లడించినట్లు సమాచారం. ఒప్పందంలో భాగంగానే నిధులను తమ ఖాతాకు బదిలీ చేశారని, ఒప్పందంలో పేర్కొన్న అంశాలు పూర్తి చేయనందువల్లే రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వివరించినట్లు తెలుస్తోంది. మొదటి రేస్కి స్పాన్సర్ గా ఉన్న ఏస్ నెక్స్ట్ జెన్ అకస్మాత్తుగా తప్పుకోవడంపైన అధికారులు ప్రశ్నించగా తమకు తెలియదని ఎఫ్ఈఓ ప్రతినిధులు చెప్పినట్లు సమాచారం. అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు చెప్పగా వారు అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూమి, చెరువుల రక్షణ పేరిట హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ఎక్కువగా సహజ న్యాయ సూత్రాలకు విరుద్దంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే కూల్చివేతలు చేపడుతోందని పేర్కొంది. ఒకవేళ నోటీసులిచ్చి విచారణ చేపట్టినా అది రెండో శనివారం అవుతోందని, తర్వాత ఆదివారం కూల్చివేతలు చేపడుతోందని గతంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్దమని పేర్కొంది. సంగారెడ్డి జిల్లా పట్టంచెరు మండలం ముత్తంగిలో స్థలానికి సంబంధించిన వివరాలను పరిశీలించకుండా షెడ్ను కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ ప్రవీణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం హైడ్రా ప్రొసీడింగ్ ప్రజలకు వ్యతిరేకంగా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్దంగా ఉన్నాయన్నారు. ముత్తంగిలో కూల్చివేతపై ఈ నెల 20న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ను ఆదేశించింది. అనంతరం విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునికీకరణ పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ పరిశీలించారు. ప్రధాన కట్టడాలను కూల్చివేసిన నేపథ్యంలో పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ప్రస్తుతం వేగవంతంగా పనులు జరుగుతున్నాయని, ఏడాదిలోగా పూర్తి చేస్తామని తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైల్వే ప్రయాణికులకు నూతన మార్గదర్శకాలను తెలియపరిచేందుకు డిస్ప్లే బోర్డులతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను చూపనున్నట్లు తెలిపారు. सिकंदराबाद रेलवे स्टेशन का जो है हम समय समय पर जो एंट्री है, बुकिंग ऑफिस है, पब्लिक के लिए वो हम चेंज कर रहे हैं. तो वो हम देखने आए हैं कि जो पर्याप्त सुविधाएं जो होनी चाहिए वो हैं या नहीं. और क्योंकि कंस्ट्रक्शन का काम भी होना है ताकि यात्रियों को बेहतर सुविधा मिल सके. और साथ में हमको ये भी ध्यान रखना है कि जो अभी सुविधाएं हैं उसमें कोई कमी ना आए, यात्रियों को कोई परेशानी ना हो. जो डिस्प्ले बोर्ड्स हैं, जो इंडिकेशन बोर्ड हैं, गाइडेंस बोर्ड हैं, वो हैं या नहीं, कम हैं, जिससे कि यात्रियों को कोई असुविधा ना हो. గజ్జెల గలగలలు, కటార్ల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల నడుమ లింగా ఓలింగా నామస్మరణతో పెద్దగట్టు మారుమోగింది. మేడారం జాతర తర్వాత రెండో అతిపెద్దదైన పెద్దగట్టు జాతర సంబరం అంబరాన్నంటింది. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు లక్షలాదిగా తరలివచ్చారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్పల్లి లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. విద్యుత్ కాంతుల నడుమ దేదీప్యమానంగా వెలుగొందుతున్న పెద్దగట్టు జాతరకు తెలుగు రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు.
జాతరలో పిల్లలు, పెద్ద, మహిళలు గంపలు, బోనాలు తలపై పెట్టుకుని గజ్జెలు కట్టి నృత్యాలు చేస్తూ బోనాలు సమర్పించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచే లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భారీగా వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. జాతరలో భాగంగా ఇవాళ చంద్రపట్నం ఘట్టం ఘనంగా జరగనుంది. చీమల దండులా వాహనాలు ఒకదాని వెనుక ఒకటి పెద్దగట్టు జాతర బాట పట్టాయి. ఓ లింగా నామస్మరణలతో జాతర ప్రాంతం మారుమ్రోగిపోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు గుట్ట వద్దకు చేరుకుని పసుపు, కుంకుమతో బోనాన్ని అలంకరించుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవుళ్లకు నైవేద్యాలు సమర్పించారు. లింగమంతుల స్వామివారిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారి దర్శనం జరిగిందని భక్తులు సంతోషం వెలిబుచ్చారు. కోరిన కోరికలు తీర్చే లింగమంతుల స్వామి జాతరకు క్రమం తప్పకుండా వస్తామని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు జరిగేటువంటి పెద్దగట్టు జాతరకు 15 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా వచ్చేస్తా ఉన్నాము. ఆ లింగమంతుల స్వామి వారి ఆశీస్సులతో భక్తులందరికీ కూడా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి వారి నమ్మకము. ఆల్రెడీ ఉదయం వచ్చి ఒకసారి చూసుకొని వెళ్ళాము ఎట్లా ఉంది అని చెప్పేసి. కొంచెం ఎండ ఉండడం వల్ల మేము రాలేకపోయినాం. ఫ్యామిలీతోని మళ్ళీ రావడం జరిగింది. చాలా బాగుంది. ఈ లింగమంతుల వారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలపై అందరిపై ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాము. పొట్టేళ్లకు ఈడ ప్రత్యేకత. పొట్టేళ్లకు అమ్మవారి ఏమైనా మొక్కులు ఉంటే అమ్మవారికి పొట్టేళ్లను, బోనాలు సమర్పిస్తారు. ఏళ్ల నుండి కొనసాగిస్తున్నారు. అయ్యి ప్రతి సంవత్సరం మేము కూడా వస్తాము. మాకు కూడా మంచిగా జరుగుతుంది. అందువల్ల మేము ప్రతి సంవత్సరం వచ్చి అటెండ్ చేసి వెళ్ళిపోతుంటాము. మేము ప్రతి సంవత్సరము వస్తాము. ఇక్కడికి బోనాలు ఎత్తుతారు, ఏటలు కోసి మంచిగా చేసుకుంటారు. దేవుడు మొక్కిన వరాలు ఇస్తాడు. మాకు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. మంచిగా అనిపించింది. దర్శనం కూడా మంచిగా అయింది. ఈటీవీ లింగమంతుల స్వామివారికి పెద్దగట్టు జాతరకి మంచిగా వచ్చినాం. చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా మంచి అందరం పాల్గొన్నాం. సంతాసు అందరు మంచిగా ఉండాలని మేము కోరుకుంటాం. నేను రాబట్టి 18 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఈ పెద్దగట్టు జాతర 2 ఏళ్లకోసారి దండి జాతరకు కోటి భక్తులు వచ్చి దేవుని దర్శించుకుంటారు. నైవేద్యం వండుకొని ఈ బోనం అన్నది స్వామివారికి సమర్పిస్తాము. మాకు చాలా బాగా దర్శనం జరిగింది. 2 సార్లు జరిగింది. చాలా పెద్ద పవర్ఫుల్ దేవత. కోరుకున్న కోరికలన్నీ తీరుతాయండి. చాలా మంచిగా దర్శనం అయిండు దేవుడు. అందులో ఎప్పుడు మన మీద ఉండాలి. తెలంగాణ ప్రజలందరూ మంచిగా ఉండాలి. ప్రభుత్వం చాలా అన్ని సౌకర్యాలు కల్పించింది భక్తులకి. చాలా చక్కటి దర్శనం అయింది. ప్రతి సంవత్సరం లింగమంతుల జాతరకి మేము ఖచ్చితంగా రావడం జరుగుతుంది. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ అరేంజ్మెంట్స్ ఎక్కువ చేశారు. దర్శనం కూడా చాలా తొందరగా జరిగింది. చాలా బాగుంది. ఇంత జనం కానీ ఎప్పుడు నేను చూడలేదు. చిన్నప్పటి నుంచి ఒక 10 సార్లు ఇప్పుడు రావడం కానీ ఈసారి చాలా జనం. వాతావరణం కూడా బాగుంది. లైటింగ్ కానీ, డెకరేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ అనేది చాలా అవైలబుల్ గా మంచిగా ఉన్నది. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ ఫెస్టివల్ ని 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చినా ఏం తక్కువ లేకుండా ప్రతి గ్రామం నుంచి గొర్రెపోతులతో, బోనాలతో ఈ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటారు. లింగమంతుల స్వామివారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో వాహనాల రద్దీ నెలకొంది. జాతర నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ఈ నెల 19 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.
భారత ఎన్నికల సంఘం నూతన ప్రధాన కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఎన్నికల కమిషనర్ల నియామకంపై తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం నియమితులైన తొలి సీఈసీగా జ్ఞానేష్ కుమార్ నిలిచారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం ఫిబ్రవరి 18తో ముగియనుండటంతో నూతన సీఈసీని ఎంపిక చేశారు. అంతకుముందు ఇదే అంశంపై సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తదుపరి సీఈసీ పేరును ఎంపిక చేసి రాష్టపతికి సిఫారసు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్ష నేత రాహుల్ గాంధీలు ఈ భేటీలో పాల్గొన్నారు. 26వ ఎన్నికల ప్రధాన కమిషనర్గా నియమితులైన జ్ఞానేష్ కుమార్ 2029 జనవరి 26 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. అటు ఎన్నికల కమిషనర్గా వివేక్ జోషి నియమితులయ్యారు. కేరళ క్యాడర్కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జ్ఞానేష్ కుమార్ ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు కమిషనర్లలో రెండో సీనియర్గా కొనసాగుతున్నారు. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన ముసాయిదా బిల్లు రూపకల్పనలో ఆయన కీలకంగా వ్యవహరించారు. సుప్రీంకోర్టులో అయోధ్య రామ జన్మభూమి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లకు నిర్వహణ బాధ్యత వహించారు. గతేడాది జనవరిలో కేంద్ర సర్వీసుల నుంచి పదవీ విరమణ పొందారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీ మేరకు యమునా నది కాలుష్య ప్రక్షాళన పనులు ప్రారంభమయ్యాయి. పక్కా ప్రణాళికతో నదిని శుభ్రపరిచేలా చర్యలు చేపట్టారు. ఈ మేరకు చెత్త తీసే యంత్రాలు రంగంలోకి దిగాయి. వివిధ శాఖల సమన్వయంతో నది ప్రక్షాళన పనులు పర్యవేక్షించాలని అధికారులను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. శుద్ది చేయని జలాలను కాలువలకు వదులుతున్న పారిశ్రామిక యూనిట్లపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ సర్కారు కొలువుదీరుతున్న నేపథ్యంలో యమునా నది కాలుష్య ప్రక్షాళన పనులు మొదలయ్యాయి. 3 ఏళ్లుగా యమునాని పట్టిపీడిస్తోన్న భారీ కాలుష్యాన్ని పక్కా ప్రణాళికతో ఎదుర్కొనేలా కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు చెత్త స్కిమ్మర్లు, కలుపు మొక్కలు తీసే యంత్రాలు రంగంలోకి దిగాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీని గెలిపిస్తే యమునా నదిని కాలుష్యం నుంచి విముక్తి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఢిల్లీలో బీజేపీ విజయం సాధించిన కొన్ని రోజుల్లోనే ఉన్నతాధికారులతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సమావేశమయ్యారు. యమునా నది కాలుష్య ప్రక్షాళనపై చర్చించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యమునా నది కాలుష్యాన్ని ప్రక్షాళన చేయాలంటే వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, జల్ బోర్డు, పర్యావరణ శాఖ, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో వీకే సక్సేనా చర్చించారు. శుభ్రం చేయకుండా మురుగునీటిని కాలువలకు వదిలే పరిశ్రమలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. అలాంటి పారిశ్రామిక యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలికి సక్సేనా ఆదేశాలు జారీ చేశారు. నది నుంచి చెత్తను, బురదను ఒకే సమయంలో తొలగించి వాటిని ప్రధాన కాలువల గుండా మురుగుశుద్ధి కేంద్రాలకు మళ్లించనున్నారు. ఈ మేరకు అవసరమైన చోట మురుగుశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. యమునా నది పునరుజ్జీవం కోసం జనవరి 2023లోనే వీకే సక్సేనా అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఎన్జీటీ ఏర్పాటు చేసింది. నది కాలుష్యం నివారణకు ఈ కమిటీ 5 సార్లు సమావేశమైంది. ఈ కమిటీ ఏర్పాటును అప్పటి ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. జూలై 10న ఎన్జీటీ నిర్ణయాన్ని న్యాయస్థానం నిలిపివేసింది. ఈ కమిటీ ఉనికిలో ఉన్న కొంతకాలం యమునా నదిలో కెమికల్, బయోలాజికల్ ఆక్సిజన్ శాతం పెరిగినట్లు పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో యమునా నది కాలుష్య ప్రక్షాళన అంశాన్ని బీజేపీ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. నదీ తీరాన్ని అభివృద్ధి చేయడానికి యమునా ఖజానాను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. రోజుకి 1000 మిలియన్ గ్యాలన్ల నీటిని శుద్ధి చేసే 220 MLD మురుగుశుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తామని ఎన్నికల ప్రణాళికలో పెట్టింది. ఈ మేరకు బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కొద్ది రోజుల్లోనే యమునా నది కాలుష్య ప్రక్షాళన పనులు ప్రారంభమయ్యాయి.